అప్పుడు చూడు హిండుగోలే. ఫ్యామిలీ, ఫ్యామిలీ తింటున్నారు అని మీ డౌట్ గదా! యెస్. మరి వచ్చేయండి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగున్నారని అయితే ఎక్కువ అనుకుంటున్నాను. సో, ఈరోజు సండే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో, బయటెళ్తున్నాం. ఈయన ఫస్ట్ టైమ్ అంటే ఆయనకి తెలుసు. మాకైతే తెలవదనమాట. ఫుడ్ స్ట్రీట్ అంట. సో, ఫుల్ అక్కడ విజయనగర్. సో, అక్కడికైతే పిలుచుకొని వెళ్తా అన్నారు. నేను అదే అన్నాను. ఇన్ని ఇయర్స్ అయింది ఎప్పుడు పిలుచుకొని వెళ్ళలేదు కదా అని. అవునమ్మా దానికే ఇప్పుడు పిలుచుకొని వెళ్తా ఉన్నాననేసి సండే ఈవినింగ్ టుడే అనమాట. ఓకేనా. ఇది పిలుచుకొని వెళ్తున్నారు. మరి చూసేస్తాం ఎట్టుంది ఏంటి అనే విషయం అయితే. బట్ ఇప్పుడు చూసారంటే బెంగుళూరు క్లైమేట్ ఎంత బాగుందో చూడండి. నిజంగా చాలా అంటే చాలా కూల్ అనుకుంటున్నారేమో. ఈవినింగ్ కాబట్టి కొంచెం కూల్ ఉందనమాట. బట్ మీరు ఈవినింగ్ చూసారనుకోండి ఆఫ్టర్‌నూన్స్ చాలా అంటే చాలా ఎండలు తెలుసా అస్సలు. అస్సలు తట్టుకోలేమండి. ఇది ఆర్‌టీఓ అనమాట. రాజాజీనగర్ ఆర్‌టీఓ, ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడే అనమాట. సో, ఫైనల్లీ మేమైతే విజయనగర్ ఫుడ్ స్ట్రీట్‌కైతే వెళ్తున్నాం. అక్కడ ఎట్టుంటది ఏంటని ఒక్కసారయితే మనం చూసేస్తామనమాట. ఫైనల్‌గా మా ఆయనయితే పిలుచుకొనొచ్చారు చక్కగా. కారైతే అక్కడ పార్క్ చేసి మేమైతే నడుచుకొని ఎళ్తా ఉన్నామనమాట. చూడండి నిజంగానే ఇది పూరా ఫుడ్ స్ట్రీటే అనమాట. ఎంత బావుందో కదా! ఏం జనాలున్నారబ్బా సామి! అంత జనాలున్నారనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి అండి. అదేమో చెప్తారు గదా! ఇక్కడికొచ్చి తినేసిపోయినామనుకోండి, మొత్తం కడుపు ఫుల్ అయితే అవుతదనమాట. సో, అట్లా ఈవెన్ టిఫిన్ ఇడ్లీ, దోస, చట్నీ, వడ, బోండా, బజ్జీ మొత్తం ఏ టు జెడ్ అయితే ఉన్నాయన్నమాట. చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపిచ్చిందండి. నార్మల్‌గా అక్కడ గోబీ రూ. 60 అయితే ఇక్కడ రూ. 80 ఉంది. తర్వాతొచ్చేసి వడా పావ్ అదన్నీను ఓకే. 25 కరెక్టే. పావు బజ్జీ గూడా రూ. 60 ఉంది. సో, మాకైతే చూసి కొంచెం అంటే ఒక 20 ఎక్స్‌ట్రాస్ ఉన్నాయన్నమాట. ఏదో ఒకటి అయినా తినాలి గదండీ! తప్పదు గదా! ఫస్ట్ అయితే పావు బజ్జీతో అయితే స్టార్ట్ చేసామనమాట. అంటే మేము ఎక్కువ తీసుకోలేదు. ఒక్కొక్కటే తీసుకుంటున్నాం. ఎందుకంటే టేస్ట్ ఎట్లుంటదో ఏమో గదా! మళ్ళా. సో, దాని నుంచి ఒక్కొక్కటిగా తీసుకొని అంతం తినేసి మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నామనమాట. మళ్ళీ నెక్స్ట్ సో, అది రూ. 60 అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి వడ పావ్. సో, ఇది నా ఫేవరెట్ అనమాట. సో, ఇది 25 రూపీస్ పడిందనమాట. అండ్ ఇంకా ఆలు పరోటా సంథింగ్ ఏదేదో ఉండింది. మాకైతే ఇది చాలా అనిపించింది. తర్వాత చూస్తే పెద్దోడికి ఆలు ట్విస్టర్ కావాలన్నాడు. సరే ఓకే. మరి ఆలు ట్విస్టర్ ట్రై చేస్తామని అయితే చూసామనమాట. ఇక్కడ ఎగ్ అన్నీ ఉన్నాయి. ఓకే. అంటే తినాలనిపించలే. అండ్ ఇక్కడ కన్‌స్ట్రక్ట్ అవుతుంది. ఈవెన్ అక్కడ కూడా సైడ్‌లో అంతా బండ్లయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసారంటే చాలా ఐటెమ్స్ ఉన్నాయండి నిజంగా. నేనైతే ఇది ఫస్ట్ టైమ్ అయితే చూస్తున్నా యాక్చువల్లీ. ఈయనైతే నన్ను పిలుచుకొనొచ్చిందే లేదనమాట. మేబీ ఎక్కువ తింటాననో, లేకపోతే ఎందుకో నాకైతే తెలవదండి. మీకేమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా? సో, మరి ఇప్పుడైతే ఆలు ట్విస్టర్ అనమాట. యెస్. ఇది మా పెద్దబ్బాయికి చాలా అంటే చాలా ఇష్టమనమాట. వాడిని తినంటే ఈయనైతే మాకందరికి తినిపిచ్చాడు. నాకైతే ఇష్టం లేదు. కానీ అయినా ఏం చేసేకి తప్పదు. ఆయన తిను, తిను, తిను అంటున్నారు కాబట్టి తినేసాననమాట. ఫైనల్ టచ్ అయిపోయింది. ఇంకా కారం అయింది. సరే ఇంకా స్వీట్ ఏమన్నా తిందామనైతే అనుకున్నామనమాట. తర్వాత ఓలిగే అంటే ఒబ్బట్లు అది వచ్చి నాకు తెలుసనమాట. లాస్ట్ టైమ్ ఒకసారి కూడా వీడియో చేశాను. అక్కడ సూపర్ అంటే సూపర్‌గా ఉండింది. సో, ఇక్కడ అడిగితే ఆయన ఇక్కడొద్దు మా అక్కడ బావుంటది తిందామన్నారు. సరే అక్కడ పోదామనేసి వెళ్తుంటే ఇక్కడ ఒకటి కనిపించింది స్వీటు. సరే జస్ట్ ఒకసారి ట్రై చేస్తామనైతే ట్రై చేశామనమాట. సో, చిరోటి అనమాట. ఈవెన్ ఈ చిరోటి గూడా అంతే అండి. చాలా స్వీట్ ఉండిందనమాట. రూ. 70. బట్ టేస్ట్ పరంగా ఆసమ్ అనైతే చెప్పుకోవచ్చనమాట. సో, ఇది తినేసి చాలా స్వీట్ అయిపోయిందండి. మళ్ళీ మనకి ఒబ్బట్టు తినేకవ్వలేదనమాట. సో, అందుకే మరి ఇప్పుడైతే వద్దండి అని చెప్పి వచ్చేసాం. మరి కూర్చొని బయలుదేరామనమాట. ఇంకేంటి ఇంటికి వెళ్దాం అనుకున్నాం. బట్ ఇంకేంటి ఇంటికి వెళ్ళి మళ్ళీ వండాలి గదండీ! సో, నా నెత్తిన పడుతది. అందుకే ఒక మంచి ఐడియా అయితే వేశా. కిచ్చు లాస్ట్ టైమ్ ఎళ్ళాం గదా! ఎగ్ రైస్ తిన్నాం. అది చాలా బాగుండింది. జస్ట్ వన్స్ ట్రై అనైతే చెప్పా అనమాట. సో, ఆయన ఎనక ముందు ఆలోచించకుండా ఓకే మా అని జెప్పైతే పిలుచుకొనెళ్లారు. సో, మరి ఇప్పుడు మేమైతే డిన్నర్ చేయడానికే వెళ్తున్నాం. మరి మీరు హోటల్, గీటల్ అనుకోకండి. మేమెళ్తే హోటల్ గాదు. పక్కలో వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా! బండి పైన తినడానికే వెళ్తున్నామనమాట. సో, ఇది ఎగ్ రైస్. ఫుడ్ పాయింట్ అంటాం.
నిజంగా చాలా బాగుంటది తెలుసా అండి. ఈవెన్ ఈసారొచ్చేసి లెమన్ కబాబ్ కూడా తీసుకున్నాం. చాలా బాగుండింది. లాస్ట్ టైము లివర్ ఫ్రై తీసుకున్నాం. అది బావుండింది. బట్ ఇప్పుడైతే ఒక 2 ప్లేట్ ఎగ్ రైస్ తీసుకున్నాం. తర్వాత నా కోసం లెమన్ కబాబ్, తర్వాత కిచ్చు వచ్చి ఆమ్లెట్. సో, నలుగురం షేర్ చేసుకొని తిన్నాం. సో, కడుపైతే ఫుల్ అయిపోయిందనమాట. ఎందుకంటే అక్కడ పావ్ బజ్జీ, వడపావ్ ఇవన్నీ తినుకొనొచ్చాం గదా! సో, దాని నుంచి డిన్నర్ అనేది మాకు కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ఇదే అండి మరి మా చిన్ని స్మాల్ సండే ఈవినింగ్ వ్లాగ్. సో, ఇంకింటికైతే వెళ్ళిపోతున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్.